It is meant that it should not be forgotten. It should always be remembered, unforgettable, isn't it? Whatever you have written in your books, whatever you have listened today, should not be forgotten. It should be unforgettable, especially for SSC students. It should be very useful for you, isn't it? అవునా? ఏమైనా యూస్ఫుల్ అనిపించిందా 10th క్లాస్ వాళ్ళకు? మర్చిపోయినటువంటి పాయింట్స్ ఏమైనా గుర్తొచ్చినాయా? సైన్స్ కి సంబంధించినవి వాళ్ళకి చూసిందా? మీకు ఏమర్థమైంది? మనం ఏది నేర్చుకున్నా దానికి ఒక మోడల్ తయారు చేసుకుని నేర్చుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. అందుకే సార్ వాళ్ళు డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ నుంచి ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ అంతా తిరుగుతారు. రోజు ఒక స్కూల్ తప్పకుండా తిరుగుతారు. రోజంతా స్కూల్లో గడుపుతారు, అన్ని విషయాలు చెప్తారు కదా. మనకు రెగ్యులర్గా అయ్యేటటువంటి క్లాస్ కంటే ఒకటి వెరైటీగా ఒక క్లాస్ మీరు విన్నారు కదా, విత్ మోడల్స్. అంటే మీరు కూడా మీ సొంత జ్ఞానంతో ఈ విధానాన్ని బట్టి మోడల్స్ తయారు చేయడం అనేది నేర్చుకోవాలి. ఏది వింటే దాన్ని ఎట్లా చేయాలి, ఒక మోడల్ ఏ రకంగా తయారు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మనతో గడిపి జిజ్ఞాస తరఫున మన స్కూల్కి వచ్చి మీ అందరికీ సంతోషకరంగా ఎంతో శ్రమకూర్చి వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే పిల్లల్ని, అయినప్పటికీ కూడా మీరు వినే విధంగా మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఈరోజు మన పాఠశాలలో జిజ్ఞాస కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినటువంటి సార్ ఇద్దరికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇట్లాగే మా గ్రాట్యూడ్ వాళ్ళకి మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇట్లాగే రావాలని కోరుకుంటున్నాను. పిల్లలు మరొకసారి సార్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. This is Nirmala from 9th class JPSS Girls Lakshapet. సో ఈరోజు మా స్కూల్లో జిజ్ఞాస అనే ప్రోగ్రామ్ జరిగింది. అందులో మాకు హ్యూమన్ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ ఎట్లుంటాయి, వాటి షేప్ ఎట్లుంటుంది, అవన్నీ మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లక్ష్మణ్ సార్. చాలా బాగా అర్థమైంది నాకు. ఫస్ట్ ఒకటి చెప్పారు ఏంటంటే, ఇప్పుడు మేము చెప్పే ఈ టాపిక్స్, ఈ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అన్నీ 3rd క్లాస్ నుంచి పీజీ వరకు ఉంటాయని చెప్పారు. సో మేము ఇప్పుడు 6th నుంచి 10th వరకు క్లాస్లో ఉంటాం కాబట్టి ఫ్యూచర్లో మాకు ఇప్పుడు ఈ చెప్పిన లెసన్స్ అన్నీ చాలా హెల్ప్ అవుతాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మాకు ఇట్లా చెప్పినందుకు. నాకు బాగా నచ్చిన టాపిక్ ఏంటంటే, అన్నీ బాగా నచ్చినాయి, అన్నింటిలో బ్రెయిన్ బాగా నచ్చింది. ఎందుకంటే మన బాడీలో మెయిన్ ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది బ్రెయినే. సో దాని గురించి మనం కంపల్సరీగా చాలా నేర్చుకోవాలి. అట్లనే హార్ట్ కూడా, మన బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా జరుగుతుంది హార్ట్లో, అందులో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి, ఎట్లాంటి ట్యూబ్స్ ఉంటాయి, అవన్నీ చాలా బాగా చెప్పిండ్రు. అట్లనే కిడ్నీస్ గురించి, లంగ్స్ గురించి, మనం ఎట్లా బ్రీత్ తీసుకుంటాము, ఎట్లా వదిలేస్తాము, ఏవేవి అందులో మెయిన్ పార్ట్స్ ఉంటాయి అవి గురించి చెప్పిండ్రు. ఇంకా హ్యూమన్ స్కెలిటన్ సిస్టమ్ గురించి కూడా చాలా బాగా చెప్పిండ్రు. ఎన్ని బోన్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయి, వాటిలో పెద్దది చిన్నది అన్నీ చెప్పిండ్రు. సో ఇది మాత్రం నిజంగా చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ అవుతుంది. సార్ చెప్పిన ప్రతి కీ పాయింట్స్ అన్నీ మేము నోట్ చేసుకున్నాం, అవి మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మాకు చాలా బాగా అనిపించింది. సార్ అన్ని విషయాలను నేర్పించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ నుంచి స్టార్ట్ చేసి లివర్, కిడ్నీ, బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చెప్పాడు. తర్వాత గ్లోబ్ చూపించాడు. దానిలో ఏమేమి కాంటినెంట్స్ ఉంటాయో చెప్పాడు. తర్వాత ఓషన్స్ గురించి చెప్పాడు. తర్వాత సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందో, చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో చెప్పాడు. థ్యాంక్ యూ. విద్యాశాఖ
ఆధ్వర్యంలో జిల్లా సైన్స్ సెంటర్ నుంచి వచ్చినటువంటి జిజ్ఞాస కేంద్ర ఉపాధ్యాయులకు మా పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ జిజ్ఞాస కేంద్ర ఉపాధ్యాయులు ఉదయం 9:30 గంటలకు వచ్చి సాయంత్రం దాదాపు 3:30-4 గంటల వరకు ఈ యొక్క సైన్స్కు సంబంధించిన విషయాలను మరియు సాంఘిక శాస్త్రానికి సంబంధించిన విషయాలను కూలంకషంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతి లోపల వివరించి ప్రశ్నలు అడుగుతూ వారికి రిటర్న్ తీసుకోవడం జరిగింది. విద్యార్థులు కూడా మంచి అవగాహనతో విని చక్కగా వారు అడిగినటువంటి ప్రశ్నలను అర్థం చేసుకొని సమాధానాలు కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. ఈ ఒక్కరోజు లోపలనే ఈ సామాన్య శాస్త్రానికి సంబంధించిన విషయాలు కానీ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన విషయాలు కానీ ఉపాధ్యాయులు చాలా చక్కగా వివరించారు. విద్యార్థులు కూడా చాలా చక్కగా విని అర్థం చేసుకొని ఈ ఉపాధ్యాయులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు దాదాపుగా సమాధానాలు చెప్పి అవగాహన చేసుకొని నిత్య జీవితంలో దీని యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యార్థులు భవిష్యత్తు లోపల కూడా పై తరగతి లోపల కూడా ఇప్పుడు నేర్చుకున్నటువంటి విజ్ఞానం అనేది ఎప్పటికీ వీళ్ళకు ఉపయోగపడుతుంది. మేము కూడా ఈ యొక్క ఉపాధ్యాయులు చెప్పినటువంటి అన్ని విషయాలను విని అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడం జరిగింది. ఇది